సీగల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఇండియాలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఈ కంపెనీ గురించి చూసినట్లయితే ఈ కంపెనీ వచ్చేసి 2002లో స్థాపించబడింది. ఇది వచ్చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే స్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని, అలాగే రోడ్స్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, రైల్వే ఓవర్ పాసెస్, టనల్స్, హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ రన్వేస్ ఇలాంటివి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. లాస్ట్ జూలై 2024లో ఓవర్గా 34 రోడ్ అండ్ హైవే ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2022 నాటికి 1146 కోట్లు, మార్చి 2023 నాటికి 2087 కోట్లు, మార్చి 2024 నాటికి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ వచ్చేసి 3066 కోట్లు. సో రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూనే వచ్చింది. సో ఆ ఇంక్రీజింగ్ కూడా చాలా బాగుంది. అయితే ప్రాఫిట్ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 126 కోట్లు, మార్చి 2023 నాటికి 167 కోట్లు, మార్చి 2024 నాటికి 304 కోట్లు. సో రెవెన్యూ మరియు ప్రాఫిట్ అనేవి కంపెనీవి ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చాయి. అది కూడా ఇందులో మీకు ఈ కంపెనీ యొక్క ఇంక్రిమెంట్ కూడా బాగానే కనిపిస్తుంది. సో ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేది చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 380 నుంచి 401 రూపాయల వరకు పర్ షేర్ ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 37 షేర్స్. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1252 కోట్లు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 1, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 5. అలాట్ అయిన వాళ్ళకి అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు 6. అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ వచ్చేసి ఆగస్టు 7. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లో ఆగస్టు 7 అనేది క్రియేట్ చేస్తారు. అలాగే లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 8. ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.